ఈరోజు నేను గోరుచిక్కుడు ఫ్రై చేస్తున్నానండి. పప్పు పొడి పెట్టి ముందు మనం ఉడికిచ్చేసుకోవాలి. పసుపు, సరిపడా ఉప్పు, స్టవ్ వెలిగించేసుకుని ఉప్పు పసుపు వేసాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇవి బాగా ఉడకాలి. ఇవి గోరుచిక్కుళ్ళు ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు గోరుచిక్కుడు వేపుడు వేస్తున్నానని చెప్పాను కదండి. ఇలాగ వార్చేసాను గోరుచిక్కుళ్ళు ఉడకబెట్టేసి. ఇప్పుడు ఇందులోకి పప్పు పొడి ఆడుకుందాము. వేయించిన శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి అండి. ఇది అది చెక్క ముక్క కింద ఆడుకోవాలి. ఇది ఆడుకునేటప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టి చిక్కులు ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ వేడవ్వింది. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందామండి. ఉడకబెట్టిన గోరుచిక్కుడు వేసేసుకుందాము. ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఉప్పు వేసి ఉడకబెట్టాం కదండి. ఉప్పు ఎక్కువైతే బాగోదు. బాగా ఏగిపోవాలి. ఏగిపోయినాయండి గోరుచిక్కుళ్ళు. ఇప్పుడు పొడి వేసుకుందాము. మనం శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పేస్ట్ అదే పొడి చేసి పెట్టాను కదా, అది వేసేసుకుందాము సరిపడా. ఇంకా కారం వేయక్కర్లేదండి. మిర్చి కారం ఉంది కదా, ఎండుమిర్చి కారం, అదే సరిపోతుంది. బాగా కలిపేసుకుందాము. పప్పు పొడి కూడా వేసేసానండి. కొంచెం లైట్గా ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఆగాలి. ఐదు నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో తీసేసుకుందాము. కడుక్కో మళ్ళీ కడుక్కో. అయిపోయిందండి. గోరుచిక్కుడు పప్పు పొడి వేపుడు రెడీ అయిపోయింది. సాంబారు, పప్పులు అట్లా చాలా బాగుంటుంది ఇది.